ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రము కలుగునగాక. మనం వాక్యంలోకి పోయేముందు ఒక చిన్న ప్రార్థన మనము చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నిత్యముతో నా ప్రభా ఇహమందు కూడా పరమందు కూడా కొనియాడబడుచున్న నా గొప్ప తండ్రి, నీ పాదములకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిసిన మీ యొక్క భాగ్యాన్ని యొక్క స్లాక్ని నా ప్రభా నా నోటికి నువ్వు బోరగా ఉండు నా ప్రభా. నేను చెప్పే వాక్యం ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా ఒక పొలంలో నాటుకున్నట్టు సహాయాన్ని దయచేది 100 60 30 ఫలించులాగున సహాయాన్ని దయచేయన ప్రభా. ఒక్కరనా ఈ వీడియో ద్వారా చూసి ప్రతి ఒక్కరు రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయన ప్రభా. నువ్వు నోరు బాగుగా తెరుస్తానని నీ వాక్యముతో నీ బంగారు మాటలతో నన్ను నింపమని నా ప్రభా చెప్పేటప్పుడు నువ్వు తోడుగా నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను లోకరక్షక. ఆమేన్. ఈరోజు మనకు ఒక ఏం టాపిక్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనేది మనం ఈరోజు చూసుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మన దేవుడు త్రియేక దేవుడు. తండ్రి అంటే ఎవరు? యెహోవా దేవుడు. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనకి ఆదరణకర్తగా అనిత్యుడుగు ఆత్మ సత్యస్వరూపములకు మనల్ని నడిపిస్తుండు. తండ్రి వచ్చేసి ఆ కాలంలో, కుమారుడు మన పాపము కోసము నరరూప ద్వారే శరీర రీతిగా ఈ భూలోకమునకు వచ్చిన తర్వాత ఆయన ఆరోహణమైపోయిన తర్వాత నేను వెళ్ళితేనే కానీ మీకు ఆదరణకర్త వస్తుడు. అంటే మనం పరిశుద్ధాత్మ దేవుడు లేనిది ఏ ఒక్క పని మనము చేయము. ఆయన అన్ని వేళలో త్రియేక దేవుడుగా ఉండిండు. ఆదిలో సృష్టిని కూడా సృజించింది త్రియేక దేవుడే. యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు కూడా త్రియేక తత్వం అనేది ధరించుకొని వచ్చిండు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆత్మ పెట్టిపోయింది కూడా ముగ్గురు ఒక త్రియేక దేవుడుగానే ఉన్నాడు. కానీ ఒక్కొక్క 3 సమయంలో 3 భాగాలుగా దేవుడు త్రిత్వముగా ముగ్గురు కలిసే పని చేసే ఒక క్రియ మనము చేసుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం పొందుకుంటే చాలా శక్తి మనలో వస్తుంది. ఆనాడు దేవుడు దేవుడు వచ్చి పరలోకానికి ఎత్తబడేటప్పుడు తన శిష్యులంతా ఒక చోట గలిలయలోకి ఎలాగైతే చేర్చుకున్న తర్వాత దేవుడు పరలోకం వెళ్ళినప్పుడు మీరు ఉండండి అని కాసేపు వాళ్ళని దేవుడు వచ్చి వెయిట్ చేపించి నేను వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త వచ్చేంత వరకు మీరు కనిపెట్టుకొని ఉండాలని. అదేవిధంగా మనము బాప్తిసము తీసుకొని దేవుని రక్షణ పొంది అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ వరాన్ని కూడా మనము ఆ పరిశుద్ధాత్మ అగ్నిని మనం పొందుకుంటే శక్తి పొందుతాం. అప్పుడు మనము వాక్యం సువార్త చెప్పినప్పుడు కానీ మనము ఎవరికైనా మనం ప్రార్థన చేస్తే వాళ్ళకు ఒక విడుదల కలగతుంది. అదేవిధంగా అన్య భాష కూడా మనము మాట్లాడేది నేర్చుకోవాలి. దేవుడు చెప్తుంటే కడవరి కాలములో నా రాకడ ప్రతి ఒక్కరి మీద నా పరిశుద్ధాత్మ వరాన్ని కురమరిస్తే ఎవరైతే విశ్వసించి అడిగిన ఎడల వాళ్ళకి నేను తప్పక చేస్తాను అని చెప్తున్నా. కానీ మనం విశ్వసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేటప్పుడు మనము చోటు ఇవ్వాలి. వాళ్ళని అక్కపక్కన వారిని చూసుకొని నేను ఇలా మాట్లాడుతున్నాను ఇలా చేస్తున్నా. కానీ అన్య భాషలతో దేవునితో మాట్లాడితే దేవుడు ఒక మర్మాలు మనకి తెలియపిస్తారు. దేవునితో మనం మాట్లాడే ఒక భాగ్యం చిక్కిందంటే దేవునికి మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. దేవుని మనము ఆ వరము అడుక్కోవాలి. ఈరోజు లేని ఎడల దేవా నాకు పరిశుద్ధాత్మ నా ఆత్మ ప్రతి ఆత్మలో దేవుడు పెట్టిండు. కానీ అన్య భాష వరం అడుక్కోవాలా. ఆ పరిశుద్ధాత్మ వరాన్ని అనుకుంటే కూడా నువ్వు ఎక్కడ పోతే అక్కడ విడుదల. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే ఏ ఒక సమస్యకు కూడా ప్రార్థన చేస్తే నీకు విడుదల చేస్తాడు. ఆనాడు వాళ్ళు వచ్చేసి దేవుని సిలువ వేసేక ముందే దేవుని వచ్చి పట్టించేవారుగా ఉండిండ్రు. ఏ దేవుని కొడుతూనే ఉన్నాడు కానీ దేవుని చేసే కార్యాలు ఉన్నాయి కానీ వాళ్ళు విశ్వసించాల. కానీ ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మ వరం వలె వాళ్ళ మీద వాలిండో ఆనాడు పెంతుకోస్త సభల పండగల మధ్యలో వాళ్ళందరూ ఏకమకు కూడి 500 మంది ఉనిండ్రు. కానీ వాళ్ళందరి మీద
120 మంది మీద దేవుడు అగ్ని జ్వాలలు కుమరించిన వెంటనే వాళ్ళు అన్య భాషల 16 అన్య భాషలతో వాళ్ళు మాట్లాడిండ్రు. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళు గ్రీకు దేశస్తులు, యూదు దేశస్తులు నిండ్రు, అరబీ దేశస్తులు అందరు వారు నిండి. ఇప్పుడు నా భాష తెలుగు భాష, వేరే వాళ్ళు అన్య భాషలో మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు వీళ్ళు ఏమే చదివి ఉండరే, వీళ్ళకి నా భాష వచ్చింది. ఇంగ్లీష్లో కూడా కొంచెం మంది మాట్లాడితే, అన్య భాషతో కూడా చాలా మంది మాట్లాడితే, తెలియని ఒక భాషతో మాట్లాడితే మనం కూడా విస్మయ పొందుతాం. నా భాష వాళ్ళకి ఎలా తెలుసు? నేర్చుకుంటేనే కదా వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుంచి అగ్ని వలె దిగి వచ్చినప్పుడు, ఎన్ని భాషలు లేనప్పుడు కూడా మనకు మాట్లాడే ఒక శక్తి ఊరిస్తుడు పరిశుద్ధాత్మ ఒక సహాయం లేనిదే మనం ఏమీ చెప్పలేము. మన శక్తితో మన బలముతో మనము ఏమీ చేయలేము. అదే పరిశుద్ధాత్మని మన సహాయం కోరినాడు, ఆయన తప్పకుండా సహాయము చేస్తాడు. ఆయన నువ్వు పిలవందే కూడా నీ ఒక హృదయంలోనికి కానీ, నీ ఒక అంతరంగంలోనికి కానీ రాడు. ఆయన ఒక స్వతంత్రుడు. నీ యొక్క పర్మిషన్ లేనిదే కూడా ఆయన రాడు. దేవుడు కూడా నీ మధ్యన క్రియ చేయాలంటే కూడా నీ యొక్క పర్మిషన్ లేనిదే దేవుడు మనకు స్వేచ్ఛను ఆ కాలంలోనే చేసిండు కూడా. ఆదాము అవ్వ మధ్యలో ఉండి కూడా నువ్వు అన్ని పండ్లు తిను, కానీ ఆ మధ్యలో ఉండే పండ్లు మట్టుము తినకూడదు. నాకు స్వేచ్ఛ కూడా ఏమిచ్చింది. ఇప్పుడు కూడా దేవుడు ఆయన అంగీకరించిందే, ఆయన ఒక ఇది ఆ మనుషులు అంగీకరించిందే ఎవరు ఒక జీవితం లేక ఆయన రాడు. ఇదిగో నేను తలుపు వద్దనే ఉన్నాను, నువ్వు తలుపు తీసిన ఎడలా నీ హృదయానికి నేను వస్తాను అంటుండే, కానీ నువ్వు తీసి వెంటనే ఆయన నీ పర్మిషన్ లేనిదే రాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగనే. నీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలంటే నువ్వు పరిశుద్ధాత్మగా ఉండి దేవుని అడిగిన ఎడల దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ వరాన్ని అన్య భాషలతో నేను నింపి మహా గొప్ప స్వార్థని నీ ద్వారా ప్రకటిస్తారు. వాళ్ళు దేవుడు ముందుకు ఇదిగొని పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఎన్నో శిష్యులు గొప్పదైన కార్యాలు దేవుడు చేసిన విధంగానే వాళ్ళు కూడా చనిపోయిన వారిని లేపిండ్రు, వ్యాధిగ్రస్తుల వారిని లేపిండు. వాళ్ళు వచ్చి పరిశుద్ధాత్మ పొందుకునే ముందు వీళ్ళు మత్తులే ఎందుకు ఇట్టున్నారు అని అక్కడ ఉండే వాళ్ళు కూడా నేను. కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని వాళ్ళు పొందుకునిండ్రో వీళ్ళు తల క్రిందులుగా ఏ కార్యాలైనా చేస్తారని అక్కడ ఉండే జనాలు వాళ్ళకు సాక్షులుగా ఉనిండ్రు. ఆ విధంగా ఆనాడు వాళ్ళకి చేసిన దేవుడు యేసయ్య ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కూడా ఈరోజు చేయబోతున్నాడు. కానీ నువ్వు మొదటిగా దేవుని విశ్వసించాలి, దేవుణ్ణి అడగాల. పరిశుద్ధాత్మ నాలో ఉండు ప్రభువా, వాళ్ళకి దయచేసిన పెంతెకోస్తేలా దయచేసిన పరిశుద్ధాత్మని ఈనాడు కూడా మా మధ్యలో కూడా నువ్వు దయచేయి ప్రభు అని ఆ వరాన్ని పరిశుద్ధాత్మని అడిగిన దేవుడు తప్పకుండా దేవుడు మనకి సహాయము చేస్తాడు. పేతురు మెసేజ్ చెప్పేటప్పుడు వచ్చేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ పావురం వలె ఆ అగ్ని జ్వాలలుగా ఆయన మీద దిగినప్పుడు ఆయన ఒక ప్రసంగం మాత్రమే చేసిండు. అప్పుడు వచ్చేసి 3,000 మంది రక్షణ పొందిండు. ఆ విధంగా ఆనాడు వాళ్ళకి చేసిన దేవుడు ఈరోజు నాకు కూడా సహాయం చేస్తాడు. కానీ దేవుని మనము విశ్వసించాలి, దేవుని దగ్గర మనము అడగాల. పరిశుద్ధాత్మ వరాన్ని వాళ్ళకి దయచేసిన ప్రభువా మాకు కూడా దయచే, ఆ వరాలు మాకు దయచే. అన్య భాషతో కూడా దేవునితో మాట్లాడి ఆయన ఒక మర్మాలు మనం తెలుసుకోవాలా. మన ఒక మర్మాలు దేవుడు మనతో ఏం చెప్పిండో అది కూడా దేవుని దగ్గర మనం మాట్లాడి ప్రార్థన చేయాలి. ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ వరాన్ని అన్య భాషలు అయితే మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మనం గొప్ప గొప్ప కార్యాలు చేస్తాము, గొప్ప గొప్ప విడుదల చేస్తాము. ఇతరులకి మన ఒక శక్తితో మన ఒక మాటతో మనం ఏమీ చేయలేదు. నీకు ఎంతే జ్ఞానం ఉండి ఈ లోకంలో ఎన్ని ఒక బిరుదులు ఉన్నా కూడా, ఎంతో ఒక టాలెంట్ ఉన్నా కూడా పరిశుద్ధాత్మ సహాయం లేనిదే మనం ఏమీ చేయలేము. ఎన్ని డిగ్రీలు ఒక పిహెచ్డి అంతా చేసినారా? పేతురు, పౌలు, యోహాను వాళ్ళంతా చదువుకునిరా? లేదు. అయినప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి స్వార్థ ప్రకటించిండ్రు అంటే లోకమంతా ప్రకటించిండ్రు. వాళ్ళ గురించి మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఎలాగైతే వాడుకునిండో ఈరోజు మనమల్లో కూడా ఆ విధంగా వాడుకోబోతున్నందుకు మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవసరత ఉన్నది. నీలో అర్శుద్ధమైన కార్యాలు పెట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తుడు, నీలో ఉండడు. నీ యొక్క పర్మిషన్ లేదే. పాపమున్న చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. పాపము లేని చోటనే నీవు పిలిచిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చి గొప్పదైన కార్యాలు దేవుడు ఏమి చెప్పిన ఆ సువార్తను ఇతరులకి ప్రకటిస్తావు. నీ శక్తి వలన, నీ జ్ఞానం వలన, నీ టాలెంట్ వలన నువ్వేమి చేయలేవు. పరిశుద్ధాత్మ దేవుడైన వరాన్ని కలిగి ఉంటే గొప్పదైన కార్యాలు, దేవుడు చేసిన ఒక కార్యాలు నువ్వు కూడా చేస్తావు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసి
ప్రార్థన చేసి ఉంటావో అక్కడ విడుదల పొందుకుంటావు. వాళ్ళకి విడుదల వస్తుంది, వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది, నీకు కూడా ఆశీర్వాదం వస్తుంది. ఈ వాగ్దానము దేవుడు ఇచ్చినందుకు దేవునికి కోటాని కోటాలు స్తోత్రాలు. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నా ప్రభు, ఇంత చక్కగా నా ప్రభువ ఈ వాక్యం ద్వారా నీవు మాట్లాడిన దేవా స్తోత్రం. ఏ బిడ్డ అయితే నా ప్రభువ ఏ బిడ్డ అయితే నా ప్రభువ నీ దగ్గర పరిశుద్ధాత్మ వారాన్ని అన్య భాషలతో అడుగుచున్నది వాళ్ళకి నువ్వు సహాయాన్ని నజరేయుడైన యేసు నామమున నీవు దయచే నా ప్రభువ. యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ముఖ్యమైనదని తెలిపించిన దేవా నీకు స్తోత్రము నా ప్రభ, నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఎటువంటి వ్యాధి అయినప్పటికి కూడా, ఎటువంటి సమస్య అయినప్పటికి కూడా, ఎటువంటి అప్పుల బాధల నుంచి బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పరిశుద్ధాత్మతో విడుదల నీవు దాయిచిన ప్రభ. నీ సహాయం ప్రతి ఒక్కరు పొందును గాక నా ప్రభ, ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడును గాక నా ప్రభ. ఈ వాక్యం ఎంతమంది అయితే వినును గాక నా ప్రభ, వాళ్ళ ఆశీర్వాదాలు పొందుగలాగిన సహాయాన్ని దాయిచి పరిశుద్ధాత్మని వరాన్ని కూడా దయచేయి నా ప్రభ. అదేవిధంగా అన్ని భాషలతో నవనవ భాషలతో మాట్లాడే ఒక శక్తిని బలాన్ని నీవు దాయిచ్చిన ప్రభు. ప్రతి ఒక్క బిడ్డని అగ్నితో నింపు నడిపించిన రాజా. కడవరి వర్షములో నీవు చెప్పిన విధంగా నీవు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రభు నీ పరిశుద్ధాత్మని ఆకాశం నుంచి నా ప్రభు ఆనాడు పెంతెకొస్తూల మధ్యన ఎలాగైతే పరిశుద్ధాత్మని దింపినవు నా రాజా, ఈ రోజు కూడా మా మధ్యన దింపబోతున్నందుకు నీకు నండ్రి 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 తెలుపుతున్నాను నా ప్రభు. హల్లెలూయా నా ప్రభు. పరిశుద్ధాత్మ దేవ నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నా ప్రభ. ఆత్మతో నింపిన దేవానికి వందనములు స్తోత్రములు స్తోత్రము. నీ సహాయం మేము ఎల్లడు ఎప్పుడు సదాకాలము తండ్రి నిన్ను వేడుకును గాక అని ప్రార్థిస్తున్నాము నా ప్రభ. ఈ వాక్యం ఎంతమందిని చూస్తున్నానో వాళ్ళంతా పరిశుద్ధాత్మతో నింపి వాళ్ళ జీవితాలు నూరంతలుగా అరుదంతలుగా నా ప్రభ, 1000 అంతలుగా నా ప్రభ ఫలించలాగా సహాయాన్ని నీవు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను లోక రక్షక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. Thank you. Praise the Lord.